ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? ఏం చేస్తే ఆ రఘు నీ రూట్లోకొస్తాడా అని. ఓ మగాడు ఆడది చెప్పినట్టు వినాలన్నా, ఆడదాని చెప్పు చేతల్లో ఉండాలన్నా ఆ మగాడికున్న వీక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం ఏమన్నా చేశావా? సిగరెట్ కాల్చడు, డ్రింక్ చేయడు, ఆ అమ్మాయిల పిచ్చి లేదు, క్లబ్లకి పబ్లిక్కి వెళ్ళడు, ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ తిరగడు, ఇల్లు ఆఫీసు తప్ప ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడు. రఘుకి ఎలాంటి వీక్నెస్లు లేవు మమ్మీ. సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఏ మనిషికైనా సెంటిమెంట్కి మించిన వీక్నెస్ మరొకటి ఉండదు బేబీ. దాన్ని మనం వాడుకోవాలి. ఆటో ఆటో! ఒక్క ఆటో వాడు కూడా ఆపడం లేదు. ఆటో స్టాండ్కి వెళ్ళక తప్పదేమో. మమ్మీ, వర్ష పాపం నడుచుకుంటూ వెళ్తుందేంటి? ఎక్కడికి వెళ్ళాలో అడిగి లిఫ్ట్ ఇద్దాం మమ్మీ. హెల్ప్ చేస్తే తనకి మన మీద కొంచెం ఇంప్రెషన్ ఉంటుంది కదా. ఆగు, మనం దానికి లిఫ్ట్ ఇవ్వడం లేదు. అదేంటి మమ్మీ? వర్ష రఘు చెల్లెలు, రఘుకి దగ్గర అవ్వాలనుకుంటున్నాను కాబట్టి వర్షకి లిఫ్ట్ ఇస్తే అది మనకి ప్లస్ అవుతుంది కదా. లిఫ్ట్ ఇస్తే దగ్గర అవ్వవు, హెల్ప్ చేస్తే దగ్గర అవుతాం. అర్థం కాలేదు మమ్మీ. ఆడపిల్లకి ప్రమాదం జరిగితే ఏ తల్లి తట్టుకోలేదు. వర్షని నువ్వు ప్రమాదం నుంచి కాపాడావనుకో, వర్ష అమ్మ అన్నపూర్ణ తన కూతుర్ని కాపాడినందుకు నీ మీద కృతజ్ఞత చూపిస్తుంది. పూర్ణ దగ్గర నువ్వు 100కి 100% నువ్వు మార్కులు కొట్టేయచ్చు. ఇప్పుడు వర్ష ఏ ప్రమాదంలో లేదు కదా మమ్మీ. అవకాశాలనేవి మనల్ని వెతుక్కుంటూ రావు బేబీ, మనమే వాటిని సృష్టించుకోవాలి. నమస్తే మేడం. నీతో చిన్న పని పడింది. చెప్పండి మేడం. సరే మేడం. మేడం, వంట చేసేసాను. మీకు లంచ్ బాక్స్ కట్టేసి మీ కార్లో పెట్టాను. పెరట్లో ఆరేసిన మీ శారీస్ మడత పెట్టి మీ గదిలో పెట్టాను. లంచ్ బాక్స్తో పాటు హాట్ వాటర్ ఫ్లాస్క్ కూడా కార్లో పెట్టాను. చూసుకోండి మేడం. ఆ పనులన్నీ నిన్నెవరు చేయమన్నారు? ఆ పనులు కాదు మేడం, మన పనులు. సరే మేడం, నేను కాలేజీకి వెళ్తున్నాను. ఏంటి ఇంత త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నావు? కాసేపు ఆగు, ఇద్దరం కలిసి కార్లో వెళ్ళిపోదాం. లేదు మేడం,
మీరు లేవకముందే నేను వెళ్ళి నా సైకిల్ తెచ్చుకున్నాను. నేను నా సైకిల్ మీదే వెళ్తాను. మన కారుండగా సైకిల్ మీద వెళ్తానంటావేంటి? ఎందుకు కష్టపడ్డం? మేడం, మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెడుతున్నారు, అన్ని విధాలుగా నాకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. చేయాల్సిన దానికన్నా చాలా ఎక్కువ చేస్తున్నారు. నేను ఊహించిన దానికన్నా నన్ను ప్రేమగా చూస్తున్నారు. కానీ మీతో సమానంగా మీ కారులో రావడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఇబ్బంది దేనికమ్మా? నాకు చిన్నప్పటి నుండి కష్టపడ్డం అలవాటు. కష్టపడకుండా సుఖపడాలి అనుకోవడం అదృష్టం తప్ప ఆనందమని నాకు అనిపించదు. నేను పడిన కష్టానికి ప్రతిఫలాన్ని ఆశిస్తానే తప్ప అదృష్టాన్ని నమ్ముకోవడం నాకు అలవాటు లేదు మేడం. అలాంటి అలవాటు చేసుకోవాలని కూడా లేదు. కష్టపడాల్సిన వయసులో సుఖానికి అలవాటు పడితే కష్టానికి ఉన్న విలువ తెలియకుండా పోతుంది. అది నాకు ఇష్టం లేదు మేడం. సరే, జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్స్ మేడం, వెళ్ళొస్తాను. అనుకోకుండా అవకాశం వచ్చేసరికి అందరూ అందలమెక్కి కూర్చోవాలని చూస్తారు. కాని మహాలక్ష్మి అదృష్టాన్ని కాకుండా తన కష్టాన్ని నమ్ముకుంటోంది. ఇలాంటి వ్యక్తిత్వం, సంస్కారమున్న అమ్మాయిని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఆటో! ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఉమెన్స్ కాలేజ్. 100 రూపాయలు ఇవ్వండి. సరే. ఎక్కడ మేడం? ఏంటి మమ్మీ, ఇంకెంతసేపు ఆటోని ఫాలో అవుతాం? చెప్తా. కొంత దూరం వెళ్ళాక ఆ ఆటోలో ఇంకొకడెక్కుతాడు. ఆటోని వేరే రూట్లోకి తీసుకువెళ్ళి వర్ష దగ్గరున్న నగలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ టైంలో మన కారు వాళ్ళకి కొంచెం దూరంలో ఆగుతుంది. నువ్వు వెళ్ళి వాళ్ళని బెదిరించి కొట్టి వర్షని కాపాడినట్టుగా బిల్డప్ ఇవ్వాలి. అమ్మో, ఆ రౌడీల్ని నేను కొట్టాలా? వాళ్ళు మన మనుషులే కాబట్టి నిన్నేమీ చేయరు. జస్ట్ రౌడీలా యాక్ట్ చేస్తారంతే. అయితే ఓకే మమ్మీ. ఆ తర్వాత నువ్వు వర్షని ఇంటికి తీసుకువెళ్తావు. నువ్వు పెద్ద ప్రమాదం నుంచి తన్ని కాపాడావని వర్ష వాళ్ళమ్మకి చెప్తుంది. దాంతో వాళ్ళమ్మకి ఇంతకుముందు నీ మీదున్న అభిప్రాయాలన్నీ పోయి నువ్వంటే ఇష్టం, ప్రేమ, అభిమానం, కృతజ్ఞత అన్నీ ఒక్కసారిగా తన్నుకొచ్చేసి నిన్ను గుండెలకి హత్తుకుంటుంది. అంతే. ఆ తర్వాత నిన్ను రఘుకి దగ్గర చేయడానికి ఆవిడే ప్రయత్నిస్తుంది. నీది మామూలు బ్రెయిన్ కాదు మమ్మీ. నేను వర్షాకి లిఫ్ట్ ఇద్దామని మాత్రమే చెప్పాను, కానీ నువ్వు దాన్ని స్టోరీకి టర్నింగ్ పాయింట్ గా మార్చేశావు. నువ్వు సూపర్ మమ్మీ. నువ్వు చెప్పిన ఈ సీన్లో నేను పర్ఫార్మెన్స్ ఎలా ఇరగదీస్తానో ఇక నువ్వే చూద్దువు గాని. ఆల్ ది బెస్ట్ బేబీ.
థ్యాంక్ యూ మామ్. హాయ్ రా. నమస్తే అన్నా. ఇది షేరింగ్ ఆటో కాదు కదా, వేరే వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నావు? వీడు మావాడే మేడం. ఆ ముందు దిగిపోతాడు. ఆటో రూట్ మారిందంటే ఇప్పుడు వాళ్ళు యాక్షన్ మొదలు పెడతారు. నువ్వు 5 నిమిషాలు అయ్యాక వెళ్ళు. ఈలోగా వర్ష బాగా భయపడాలి కదా. ఈ రూట్లో వెళ్తున్నావేంటి? ఇది కాలేజ్కి వెళ్ళే రూట్ కాదు కదా. హలో, నిన్నే మాట్లాడవేంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆటో ఆపు. హలో, ఆటో ఆపు. ఏ! ఎవరు మీరు? వదలండి. ఏయ్, పిచ్చి వాగుడు ఆపకపోతే చంపేస్తాను. పద. అదిగో ఆటో ఆగింది. వెళ్ళు బేబీ, వెళ్ళి రెచ్చిపో. ఎవరూ లేరేంటి? ఏయ్, మూసుకోవే. నేను ఎంట్రీ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ టైం. వదిలేయండి ప్లీజ్. కావాలంటే నా అకౌంట్ లో 80,000 ఉన్నాయి. అవన్నీ మీకు ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి. నిన్ను తీసుకొచ్చింది వదిలేయడానికి కాదు. నన్ను వదిలేయండి.
మీరు వదలండి. వదలండి రా. ఏంటి వదిలేది? అసలు నువ్వెవరు? మధ్యలో అనవసరంగా వచ్చావంటే చచ్చిపోతావు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళమన్నానా? వెళ్ళు. అది మీరు చూస్తే మన మీద డౌట్ పడుతుంది. రా రా. పదరా పదరా పదరా, ఆటో తీరా తీరా ఆటో. నీకేం కాలేదు కదా, భయపడకు, ఉండు. ముందు ఈ వాటర్ తాగు. నువ్వు రాకపోయింటే వాళ్ళు నన్ను ఏం చేసేవాళ్ళు? నువ్వు చెయ్యి ఊపుండకపోతే నేను కూడా నిన్ను కాపాడలేకపోయి ఉండేదాన్ని. థ్యాంక్ యూ మహాలక్ష్మి. నా పేరు నీకెలా తెలుసు? నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు. నేను కూడా నువ్వు చదువుతున్న కాలేజ్లోనే చదువుతున్నాను. నా ఫ్రెండ్ గీత నువ్వు తనకి మంచి ఫ్రెండ్ అని చెప్పింది. నీ పేరేంటి? వర్ష. అయినా ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? రోజు మా అన్నయ్య నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేవాడు. ఈరోజు మా అన్నయ్య వేరే పని మీద వెళ్ళడంతో కాలేజ్కి వెళ్ళడానికి ఆటో ఎక్కాను. వాడు మధ్యదారిలో మరొకరిని ఎక్కించుకొని కొంత దూరం రాగానే ఆటోని ఇటువైపుకి తీసుకొచ్చి నా నగలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఇంకేం చేసేవాళ్ళో తలుచుకోవడానికి చాలా భయంగా ఉంది. సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశావు. థ్యాంక్ యూ మహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మనకి హెల్ప్ చెయ్యరు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనం ధైర్యంగా ఉండాలి. మనం భయపడే కొద్దీ ఇంకా భయపెట్టాలనే చూస్తారు. ముఖ్యంగా మనలాంటి ఆడపిల్లలు మనల్ని మనం రక్షించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. జాగ్రత్తగా కూడా ఉండాలి. అర్థమైందా? పద, కాలేజ్కి వెళ్దాం. లేదు, నేను ఇంటికి వెళ్తాను. ఇలా జరిగిందని చెప్పి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టడానికా? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, క్లాసులు మిస్ అవ్వకూడదు. పద వెళ్దాం. మనం ఒకటి ప్లాన్ చేస్తే మరొకటి జరుగుతోంది. మన టైం బ్యాడ్ అనుకోవాలో దానికి టైం కలిసొస్తోంది అనుకోవాలో అర్థం కావడం లేదు. ఛీ! ఒకటి రెండు కాదు, ప్రతి విషయంలో అడ్డుపడుతోంది. ఆ శనిగ్రహం ఎక్కడ తగులుకుందే నీకు? నాకొక డౌట్ వస్తుంది మమ్మీ. ఏంటది? తనని సేవ్ చేసినందుకు వర్ష వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో చెప్పి తనకేం కాకుండా మహాలక్ష్మి కాపాడిందని తనకి చెప్పే ఉంటుంది. తన కూతుర్ని కాపాడినందుకు రఘు వాళ్ళమ్మ దాన్ని మెచ్చుకొని ఉంటారు. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండమని రఘు వాళ్ళమ్మ దానికి చెప్పే ఉంటుంది. అది చేసిన హెల్ప్కి మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చే ఉంటుంది. నువ్వు చేసిన ప్లాన్ తనకు ఉపయోగపడింది మమ్మీ. సిమెంట్ కన్నా సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ అన్నావు కదా. జరిగిన ఈ ఇన్సిడెంట్తో అది వాళ్ళమ్మ దగ్గర అయిపోయి ఉంటారు. అలా జరిగే ఛాన్స్ ఉండదులే. జరగకూడదని లేదుగా. జరుగుంటే
జరిగినా ఏం నష్టం లేదు. అతకడం కష్టం గాని విడగొట్టడం చాలా ఈజీ. వాళ్ళు కలవకుండా ఏదో ఒకటి నేను ప్లాన్ చేస్తాను. హా, ఇప్పుడు నువ్వు చేసిన ప్లాన్ రివర్స్ అయిందిగా. ఒకటి వర్కౌట్ కాకపోతే మరొకటి వేస్తాను. నువ్వేం కంగారు పడకు, సరేనా? అంత ఈజీగా దాన్ని వదిలేస్తాననుకుంటున్నావా? దానికంత సీన్ లేదు. అవసరం అనుకుంటే 4 కేసులు బనాయించైనా దాన్ని లోపల వేయిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అది పోలీస్ కేసులో ఉండి కూడా దర్జాగా బయటకు వచ్చి తిరుగుతూ ఉంది మమ్మీ. అది మనం అనుకున్నంత తెలివి తక్కువదేం కాదు. కూల్ బేబీ, నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఈ అమ్మ మీద నీకు నమ్మకం లేదా? ఏంటి మహాలక్ష్మి ఇది? మరీ అంత కోపం అయితే ఎలా? నీ ఫోన్ కాల్స్ చూడలేదని చెప్పాను కదా. నీ ఫోన్ కాల్స్ చూడకపోవడం తప్పే. నీకు ఫ్రెండ్ అయ్యుండి కూడా నీకు హెల్ప్ చేయలేకపోవడం నా తప్పే. సారీ 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 సారీ.